హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో బెస్ట్ ఇన్ ద సెక్టార్లో భాగంగా ఈరోజు ఆల్కహాల్ సెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బికాస్ ద ఎఫ్టీఏ న్యూస్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ న్యూస్ ఏదైతే వస్తూ ఉందో దానివల్ల ఆల్కహాల్ సెక్టార్లో చాలా మంచి పాజిటివ్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. సో దానివల్ల మన సబ్స్క్రైబర్కి, ఫాలోవర్స్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ సెక్టార్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ద మేజర్ లీడర్స్ వచ్చేసి యునైటెడ్ స్పిరిట్స్ అండ్ రాడికో ఖైతాన్. సో యునైటెడ్ బెవరేజెస్ ఉంది, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బీర్ సెక్టార్ కాబట్టి దాన్ని అయితే ఇగ్నోర్ చేయడం జరిగింది. సో మార్కెట్ లీడర్స్లో నుంచి 2 స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బట్ ఐ విల్ కంపేర్ ఆల్ ద 5 కంపెనీస్, మేజర్ 5 కంపెనీస్ని కూడా టాలీ చేసి చూపిస్తాను. బట్ దానికంటే ముందుగా ఎఫ్టీఏ గురించిన న్యూస్ చూద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇట్స్ ఎ డిస్క్లైమర్. All the content in this video is related to educational purpose only. Do your own research before any investment. సో ఎఫ్టీఏ గురించి అయితే చాలామంది అడుగుతున్నారండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే. సో కీ అప్డేట్స్ చూసినట్టయితే అక్టోబర్ 11న వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో, సో పెండింగ్ ఇష్యూస్ అనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో 24 చాప్టర్స్ అనేవి ఫైనలైజ్ అయ్యాయి బై ఇండియన్ అండ్ యూకే డిప్లొమాట్స్. సో ఈ మంత్ ఎండ్లో అక్టోబర్ 28న యూకే పిఎం రిషి సునక్ గారు వస్తున్నారు అని చెప్పేసి 4-day విజిట్ టు ఇండియా. సో ఇట్ కెన్ బి ఫైనలైజ్ ఇన్ దిస్ విజిట్ అని చెప్పేసి 14 రౌండ్స్ ఆఫ్ నెగోషియేషన్స్ అయిపోయిన తర్వాత అక్టోబర్ 9న మండే రోజున న్యూఢిల్లీలో 14th నెగోషియేషన్స్ కూడా అయిపోయింది. సో ఆ తర్వాత ఇది యాక్చువల్గా ఈ ప్రొసీజర్ అనేది ఆల్మోస్ట్ 2 years బ్యాక్ బోరిస్ జాన్సన్ గారు పిఎం ఉన్నప్పుడు స్టార్ట్ అయిన నెగోషియేషన్స్ అండి. సో లాస్ట్ దివాళీ డెడ్ లైన్ ఉండింది, కాకపోతే దెర్ ఆర్ మెనీ కాన్ఫ్లిక్ట్స్. వీ విల్ గో ఇన్ టు ఇట్. టోటల్గా అన్నింటిని అయితే చెక్ చేయలేము, బట్ వీ విల్ చెక్ సమ్ ఆఫ్ దెమ్ విచ్ ఈస్ క్రిటికల్. సో ఎఫ్టీఏ అగ్రిమెంట్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది ఏది ఉండదు. ఇండియా నుంచి యూకేకి ఎక్స్పోర్ట్ చేసిన వాటికి యూకేలో ఇంపోర్ట్ ట్యాక్స్ ఉండదు, యూకే నుంచి ఇండియాకి మనం ఇంపోర్ట్ చేసుకున్న వాటికి కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ ఉండదు అని చెప్పేసి. దీంట్లో మనం మేజర్ స్కాచ్ ఇంపోర్టర్ ఫ్రమ్ యూకే. సో ఆల్మోస్ట్ 2022లో చూసుకున్నట్టయితే 219 మిలియన్ బాటిల్స్ ఆఫ్ స్కాచ్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాము విత్ పేయింగ్ 150% ఆఫ్ ఇంపోర్ట్ ట్యాక్స్ ఆన్ దెమ్ ఈచ్ బాటిల్. సో దిస్ ఈస్ వెరీ హై. ఇప్పుడు ఈ ఎఫ్టీఏ వల్ల మరి 0% అవుతుందా అంటే కాదండి, ఇట్ ఈస్ రాంగ్ ప్రాస్పెక్ట్. సో రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ స్కాచ్ విస్కీ టు 75% ఎట్ ద అవుట్సెట్. సో 150% నుంచి 75%కి తగ్గించబోతున్నారు అనేది అయితే ఇది న్యూస్ అనమాట. సో ఎనీహౌ దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ న్యూస్ ఫర్ ద ఆల్కహాల్ కంపెనీస్ విచ్ ఈజ్ ఇంపోర్టింగ్ ద స్కాచ్ ఫ్రమ్ యూకే. సో రిమైనింగ్ ఆల్, సో మిగతా వాటన్నింటిపైన మరి ఎటువంటి ట్యాక్స్ ఉండదా అంటే కనుక ఉంటుందండి. యాక్చువల్గా దీనివల్ల ఎవరెంత బెనిఫిట్ అవుతున్నారు అనేది మనము దీంట్లో ఒకసారి చూసినట్టయితే, సో వాట్ ఈజ్ ఎట్ స్టేక్, ఇక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ ఏముంది అని చూసినట్టయితే, యూకే ఈజ్ కీన్ టు గెయిన్ ఇండియా మార్కెట్ యాక్సెస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, మెడికల్ డివైజెస్, కెమికల్స్, మోటార్ వెహికల్స్ అండ్ పాట్స్, వైన్, స్కాచ్ అండ్ స్పిరిట్స్, సో సమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో వీటిలో ఆల్రెడీ ఇండియాలో మనకి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలా ఉన్నారు. ఈకోసిస్టమ్ వల్ల మనం ఇప్పుడిప్పుడే మనం మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి డెవలప్ అవుతూ ఉన్నాము. సో దీంట్లో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తామంటున్నారా విచ్ కుడ్ ఇంపాక్ట్ ద లోకల్ ఇండస్ట్రీ ప్లేయర్. ఈ పర్టికులర్ సెగ్మెంట్స్లో యూకేను మనం వారిస్తూ ఉన్నాం ఇండియా అనేది. సో దీంట్లో ఎంటర్ అవ్వడానికి ఏది ఛాన్స్ లేదు అని చెప్పేసి దాంట్లో వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటూ ఉన్నారు. రిమైనింగ్ మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాటిలో ఎక్స్ట్రా ఐటమ్స్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకునే వాటిని టెక్స్టైల్, ఫుడ్ అండ్ బ్రివరేజెస్, ఫార్మాసిటికల్స్, టొబాకో అండ్ లెదర్ అండ్ ఫుట్వేర్ మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటూ ఉన్నాం. లైక్ అగ్రికల్చరల్ ఐటమ్స్లో చూసినట్టయితే కూడా రైస్ వంటి వాటిని యూకేకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం. సో డిజిటల్ అండ్ ఐటీ సర్వీసెస్ కూడా విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ఎఫ్సిటీ. బట్ పర్సంటేజ్ వైజ్గా చూసినట్టయితే ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దెర్ విల్ బీ ఏ పర్సంటేజ్ డిక్లైన్స్, అంటే తగ్గుతుంది ఇంపోర్ట్ ట్యాక్స్ పైన, కానీ 0 ఇంపోర్ట్ ట్యాక్స్ అయితే ఉండదు. మీరు ఇక్కడ ఈ పాయింట్ని గమనించినట్టయితే
India has taken a tough stance migration and mobility for its students and professionals. So educational paranga kuda dintlo chapters ఉన్నాయి. So 26 overall chapters అండి. So 24 లో కంక్లూజన్ వచ్చింది అంటున్నారు. 2 related to the properties and migration కి related items పైన డిసిషన్ తీసుకోవాల్సింది ఉంది. So it may finalize soon. బట్ ఇక్కడ చూసినట్టయితే ఓవరాల్ గా యూకే ఇచ్చిన ప్రపోజల్లో ద మెజారిటీ ఆఫ్ ప్రొడక్ట్ లైన్స్ 66% ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్ టు ద యూకే ఫేస్ నో టారిఫ్స్. సో మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న ఐటమ్స్ పైన దెర్ విల్ బి నో టారిఫ్స్. ఇన్ కంపారిజన్ ఓన్లీ 3% ఆఫ్ ప్రొడక్ట్ లైన్స్ ఆన్ యూకే ఎక్స్పోర్ట్స్ టు ఇండియా కెన్ బి ఎంటర్ టారిఫ్ ఫ్రీ. సో ఇది నచ్చలేదు. ఇది 13th రౌండ్ ఆఫ్ నెగోషియేషన్ డిస్కషన్లో G20 సమ్మిట్ రౌండ్ కార్నర్ తర్వాత చేసిన డిస్కషన్లో వచ్చిన ఫైనల్ అనమాట. సో October 9th మళ్ళీ 14th రౌండ్ నెగోషియేషన్ జరిగాయి. సో దాని తర్వాత కంక్లూజన్కి అయితే రావడం జరిగింది. డేటా ప్రకారం అయితే 13th రౌండ్ ఏ డిస్కషన్స్ అయితే జరిగిందో దాంట్లో చూస్తే మాత్రం మనకి మెజారిటీ బెనిఫిట్స్ అయితే లేవు అని చెప్పేసి అయితే రిజెక్షన్స్లో ఉండింది. సో దే కంక్లూడెడ్ 24 అంటే కనుక ఇట్ కుడ్ బి ఏ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ అస్. అండ్ దీనివల్ల షూర్గా మన రెవెన్యూ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా మేజర్ ఫారెన్ డొమెస్టికల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇన్ఫ్లోస్ అనేవి పెరుగుతాయి. సో కంటిన్యూగా లాస్ట్ 10 years నుంచి చూసుకున్నా కూడా మనకి యూకే అవుట్వార్డ్ FDI స్టాక్ చూసినట్టయితే ఇండియాకి పెరుగుతూ కనిపిస్తుంది, విచ్ ఇస్ 19.1 billion ఇన్ లాస్ట్ 2021. సో బట్ ఇండియా నుంచి కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. సో అది మాత్రం సేమ్ అదే రేంజ్లో అయితే ఉండడం జరిగింది. సో మనం మేజర్ మనకి ఇంపోర్ట్ అయ్యే ఐటమ్స్ యొక్క ఏరియాస్ అండ్ ఎక్స్పోర్ట్ అయ్యే ఐటమ్స్ యొక్క ఏరియాస్ చూడండి. ఇక్కడ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇన్ 2022 ఇండియా స్కాట్లాండ్ హైయెస్ట్ 9.1% అండి. సో స్కాట్లాండ్ యొక్క మేజర్ ప్రొడక్షన్ ఏంటి అంటే స్కాచ్ విస్కీ. సో ఈ అగ్రిమెంట్ వల్ల సర్వీసెస్ సెక్టార్స్ బెనిఫిట్ అవుతుంది, ప్లస్ లగ్జరీ కార్స్ ఆటోమొబైల్ సెక్టార్స్లో మనం లగ్జరీ కార్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం యూకే నుంచి. సో వాటిపైన కూడా ట్యాక్సెస్ తగ్గే అవకాశం ఉంది, ప్లస్ స్కాచ్ విస్కీ పైన. సో స్కాచ్ విస్కీ అనేది మన మేజర్ టార్గెట్ కాబట్టి ఈరోజు అయితే వీ విల్ డిస్కస్ అబౌట్ దట్. యూ కెన్ సీ ద బ్రివరేజెస్ 295.4 million pounds ఇన్ Q1 అండి. ఓన్లీ 1 quarterలో చూసినట్టయితే ఇంత ఇంపోర్ట్ చేసుకున్నాము 2023లో చూసినట్టయితే. సో ఇట్ ఈస్ ఏ మేజర్ ఇంపాక్ట్ ఆన్ అస్. సో మరి మన మేజర్ మార్కెట్ షేర్ కలిగి ఉన్న కంపెనీస్ అయితే స్పిరిట్స్లో ఇవే 2 ఉన్నాయి. యునైటెడ్ బ్రివరేజెస్ అయితే ఉంది, హెంకెన్ వాళ్ళ కంపెనీ, MNC కంపెనీ, హెంకెన్ ప్రమోటర్స్ అయినటువంటి కంపెనీ. బట్ దట్ ఈస్ మెయిన్లీ కింగ్ ఫిషర్ బీర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి బీర్స్ని అయితే ఇందులో అవాయిడ్ చేయడం జరిగింది. వీ విల్ లుక్ ఇన్ టు దిస్ స్పిరిట్ కంపెనీస్. ఫస్ట్ వచ్చినట్టయితే రాడికో కైతాన్ అండి. 1254లో ట్రేడ్ అవుతూ ఉంది. ఇది 52-week హై నుంచి ఆల్మోస్ట్ 20% కరెక్ట్ అయ్యి రీసెంట్గా ఈ లాస్ట్ 1 week నుంచి అయితే ఈ న్యూస్ వల్ల మనకి మళ్ళీ అప్ ట్రెండ్లో 50 DMA పైకి రావడం అయితే కనిపిస్తుంది. దీంట్లో 40% ప్రమోటర్ స్టేక్ ఉంది, -0.05 చేంజ్ ఇన్ ప్రమోటర్స్. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో బాగుంది. ROE అనేది బిలో 10 అండ్ యావరేజ్ 10 అనేది కనిపిస్తుంది, విచ్ ఈస్ యావరేజ్ అని చెప్పవచ్చు. స్టాక్ PE అనేది కూడా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది కంపారిటివ్లీ ఇండస్ట్రీ PEతో చూసుకున్నట్టయితే. ఓవరాల్గా పీర్స్లో చూసినట్టయితే మీరు యునైటెడ్ బ్రివరేజెస్ చూడండి 133 ఉంటుంది, యునైటెడ్ స్పిరిట్స్ 63 ఉంది, కానీ కంపారిటివ్లీ రేడియో కైతాన్ కంటే తక్కువగానైతే ఉంది. సో దీంట్లో తిలక్ నగర్, సూలా వైన్ యార్డ్స్, పికార్లీ ఆగ్రో, సోమ్ డిస్టిల్లర్స్ అనేటివి కనిపిస్తున్నాయి. సో దీంట్లో 2 different type ఆఫ్ థింగ్స్ అండి. స్పిరిట్స్లో చూసుకున్నా కూడా IMAL, IMFL అంటాం. సో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, ఇండియన్ మేడ్ ఇండియన్ లిక్కర్. సో ఇండియన్ మేడ్ ఇండియన్ లిక్కర్ గురించి అయితే దీంట్లో మనం డిస్కస్ చేయట్లేదండి. ఒకవేళ ఇండియన్ మేడ్ ఇండియన్ లిక్కర్ వచ్చింది అంటే ద లీడర్ ఈజ్ గ్లోబల్ స్పిరిట్స్. సో దాన్ని కూడా దీంట్లో లాస్ట్లో చూపిస్తాను. సో గ్లోబల్ స్పిరిట్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ ఒకవేళ మీరు ఆల్కహాల్ సెక్టార్లో ఇండియన్ మేడ్ ఇండియన్ లిక్కర్ గురించి మాట్లాడినట్టయితే. బట్ FTA గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఫారెన్ లిక్కర్ నుంచి ఎవరైతే స్కాచ్ ఇంపోర్ట్ చేసుకుంటారో దీనివల్ల ఎవరైతే బెనిఫిట్ పొందుతారో ఆ కంపెనీస్ గురించే స్పెషల్గా దీంట్లో డిస్కస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఐ టుక్ దీస్ 2 కంపెనీస్. సో దీంట్లో మెయిన్ బ్రాండ్స్ గురించిన డిస్కషన్ అయితే చూద్దామండి. సో రాడికో కైతాన్ యొక్క మార్కెట్ రేషియో ఎలా ఉంది? సో షేర్ మార్కెట్ చూసుకున్నట్టయితే 60% ఆఫ్ బ్రాండీ ఇన్ ఇండియా మార్కెట్ షేర్లో చూసినట్టయితే 60% ఆఫ్ బ్రాండీ ఈజ్ కన్జంప్షన్ కమింగ్ ఫ్రమ్ రాడికో కైతాన్. వోడ్కాలో 60% స్టేక్ ఉంది, 20% ఆఫ్ వోడ్కా వర్క్ మార్కెట్ షేర్లో కనిపిస్తుంది. దీని యొక్క మేజర్ బ్రాండ్స్ చెప్పాలంటే మ్యాజిక్ మూమెంట్స్ అండ్ 8PM అండి, హైయెస్ట్ రెవెన్యూ జనరేటింగ్ బ్రాండ్స్ చెప్పాలంటే. యునైటెడ్ స్పిరిట్స్ యొక్క మేజర్ లార్జెస్ట్ ప్లేయర్ బ్రాండ్స్ చెప్పాలంటే మెక్డోవెల్స్ అండ్ బ్లాక్ డాగ్ అని చెప్పవచ్చు. సో దీంట్లో
ఇండియాలో 93.7% రెవెన్యూ జనరేట్ అవుతుంది, అదర్ కంట్రీస్లో 6.3% రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో పెట్ బాటిల్ క్యాప్స్ అండ్ ఆల్కహాల్ ప్రొడక్ట్స్ 99.7% ఆల్కహాల్ నుంచే. సో దీంట్లో కస్టమర్ సెగ్మెంట్ చూసినట్టయితే ప్రెస్టీజ్ అండ్ ఎబో, మనకి ఎప్పుడైనా ప్రీమియం విస్కీ ప్రీమియం బాటిల్స్ పైన ఎక్కువగా మార్జిన్ బెనిఫిట్ ఉంటుంది. సో దీంట్లో 44% వీళ్ళది ప్రీమియం ప్రెస్టీజ్ అండ్ ఎబో బ్రాండ్స్ పైన ఉంది. సో రెగ్యులర్ అండ్ అదర్ బ్రాండ్స్ పైన 29.2% ఉంది, అండ్ నాన్ ఐఎల్ అనమాట. సో దీంట్లో నుంచి 26% రెవెన్యూ అయితే జనరేట్ చేస్తూ ఉంది. సో దీని యొక్క బ్రాండ్స్ ఇక్కడ చూసినట్టయితే 8 PM ప్రీమియం బ్లాక్ విస్కీ అనేది హైయెస్ట్ సెల్లింగ్ ఆఫ్టర్ డార్క్ విస్కీ, మ్యాజిక్ మూమెంట్ వోడ్కా, మోర్ఫెస్ ఎక్స్పో బ్రాండ్. యునైటెడ్ స్పిరిట్స్ యొక్క బ్రాండ్స్ చూసినట్టయితే యాంటిక్విటీ, బ్యాగ్ పైపర్, బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ డాగ్, మెక్డోవెల్స్, రాయల్ ఛాలెంజ్, సిగ్నేచర్, వ్యాట్ 69, వ్యాట్ ఎంఐఎస్ చీఫ్ అనేది కనిపిస్తుంది. సో దీని యొక్క మార్కెట్ షేర్ ఎలా ఉంది? 54% ఆఫ్ ఇండియన్ కన్జంప్షన్ ఆల్కహాల్ స్పిరిట్స్ సెగ్మెంట్ ఈజ్ అండర్ యునైటెడ్ స్పిరిట్స్ అండి. సో ఆల్కహాలిక్ బ్రివరేజెస్ నుంచి 100% దీని యొక్క రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో అదర్ కంట్రీస్లో వెరీ లెస్ కంపారిటివ్లీ, ఇండియాలో నుంచే టోటల్గా దీని యొక్క రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. కస్టమర్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే టోటల్గా ప్రెస్టీజ్ అండ్ ఎబో బ్రాండ్స్ అండి 86%. సో పాపులర్ బ్రాండ్స్ నుంచి 10%, అదర్స్ 3.2%. సో రెగ్యులర్ బ్రాండ్స్ అయితే లేవు, అన్ని ప్రీమియం బ్రాండ్స్ నుంచే దీని యొక్క రెవెన్యూ అనేది ఎక్కువగా జనరేట్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో ఈ రెండు కంపెనీస్ యొక్క రెవెన్యూ చూద్దాం. సేల్స్ చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్లో 2667 crores యునైటెడ్ స్పిరిట్స్ సేల్ చేసింది. రేడికో కైతాన్ వచ్చేసి జస్ట్ 953 crores సేల్ చేయడం జరిగింది. సో ప్రాఫిట్ వేరియేషన్ ఎంత ఉంది? యునైటెడ్ స్పిరిట్లో ప్రాఫిట్ వేరియేషన్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ 67.9% కనిపించింది. రాడికో కైతాన్లో చూసినట్టయితే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ జస్ట్ 8.51% కనిపించింది. సో రాడికోతో కంపేర్ చేసుకున్నట్టయితే యునైటెడ్ స్పిరిట్స్ ఈజ్ జనరేటింగ్ మోర్ ప్రాఫిట్స్. అండ్ యునైటెడ్ స్పిరిట్స్లో డెట్ టు ఈక్విటీ చూసుకున్నట్టయితే డెట్ జస్ట్ 183 crores ఉంది. రాడికో కైతాన్లో చూసుకున్నట్టయితే 754 crores ఉంది. సో ఈ రెండింటిలో కంపేర్ చేసుకున్నట్టయితే అన్ని విషయాల్లో ఈవెన్ ఆర్ఓఈలో చూసినా కూడా మనకి యునైటెడ్ స్పిరిట్ అనేది అడ్వాన్స్గా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ బెటర్ ఆపర్చునిటీ ఈదర్ ఇఫ్ యూ కంపేర్ దీస్ బోత్ స్టాక్స్. సో ఇవే కాకుండా ఇంకా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయండి, బట్ మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్. సో పీర్ కంపారిజన్లోకి వెళ్ళినట్టయితే తిలక్ నగర్లో ఒక నెగటివ్ ఉంది, 75% ప్లెడ్జెడ్ షేర్ ఉంది. కాకపోతే ఎక్స్పాన్షన్ అనేది ది బెస్ట్ ఎక్స్పాన్షన్ అని చెప్పవచ్చు. క్వార్టర్లీ వేరియేషన్ చూసినట్టయితే మీరు 2376% క్వార్టర్లీ రిజల్ట్స్లో మీరు చూసినట్టయితే ఇది చాలా మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేస్తూ కనిపిస్తూ ఉంది. సో 1 crore, 14 crore, 23 crores నుంచి డిసెంబర్లో 76 crores అండ్ మార్చ్లో 59 crores అండ్ జూన్లో చూసుకున్నట్టయితే 26 crores నెట్ ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తూ ఉన్న కంపెనీ. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది అయితే డెవలప్ అవుతూ కనిపిస్తూ ఉంది. దీని యొక్క హైయెస్ట్ సెల్లింగ్ బ్రాండ్ చూసినట్టయితే మ్యాన్షన్ హౌస్ అండి. సో ఇట్ ఈస్ ఎ ప్రీమియం బ్రాండ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ సెనెట్ రాయల్. సో వీటి యొక్క మార్కెట్ షేర్ కూడా మనం ఇక్కడ చూద్దాం, రెవెన్యూ మిక్సప్ అనేది ఎలా ఉంది అనేది. విక్సీ నుంచి, రమ్ నుంచి 5%, 1%, బ్రాండీ నుంచి 93%, సో సౌత్ ఇండియా నుంచి 87%, రెస్ట్ ఆఫ్ వరల్డ్ నుంచి 8%. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి స్కాచ్ విస్కీకి సంబంధించిన కంపెనీస్ కాబట్టి ఈ రెండింటిని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ లోకల్ లిక్కర్ బ్రాండ్స్ గురించి చూసినట్టయితే యూ కెన్ కన్సిడర్ గ్లోబస్ స్పిరిట్స్ ఆల్సో. గ్లోబస్ స్పిరిట్స్ అనేది లోయెస్ట్ పీఈజీ రేషియోతో ఉన్న ది బెస్ట్ కంపెనీ అని చెప్పవచ్చు. ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో ఇస్ 0.26 అండి. ఈ 5 స్టాక్స్ని వన్ ప్లేస్లో మనం టాలీ చేసి చూద్దాం. దీంట్లో గ్లోబల్ స్పిరిట్స్లో ఉన్న నెగటివ్ ఏంటి అని చూసినట్టయితే 4.8% ప్రమోటర్ స్టేక్ అనేది లెస్ అవుతూ కనిపిస్తుంది. ప్రమోటర్స్ దే ఆర్ సెల్లింగ్ దర్ స్టేక్. తిలక్ నగర్లో కూడా 75% ప్లెడ్జెడ్ పర్సెంటేజ్ ఉంది. రీసెంట్ లాస్ట్ 3 yearsలో 12% స్టేక్ కూడా సేల్ చేశారు. దిస్ ఈజ్ నెగటివ్. సో ఆర్ఓఈ పరంగా చూసినట్టయితే 13.56% అనేది రాడికో కైతాన్ ఉంది. సో ఓవరాల్గా ఆల్ ఆఫ్ ద 5 యునైటెడ్ స్పిరిట్స్ ఈజ్ విన్నింగ్. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినట్టయితే గ్లోబల్ స్పిరిట్స్, బట్ ఇట్ ఈస్ లోకల్ లిక్కర్ బ్రాండ్. సో ఒకవేళ ఈ రెండింటిని మనం కన్సిడర్ చేసినట్టయితే మనకి 27.37%తో ఆర్ఓసిఈలో హైయెస్ట్గా మనకి యునైటెడ్ స్పిరిట్స్ కనిపిస్తూ ఉంది. యావరేజ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియోలో మనకి రాడికో కైతాన్ అనేది లీడర్గా కనిపిస్తుంది. యావరేజ్ రిటర్న్ ఆన్ అసెట్లో రాడికో కైతాన్ కనిపిస్తూ ఉంది.
సో డెట్ టు ఈక్విటీ చూసినట్టయితే మనకి హైయెస్ట్గా తిలక్ నగర్ కనిపిస్తుంది, కాకపోతే ఇది 5 years యావరేజ్. కరెంట్ మనం ప్రజెంట్ డెట్ టు ఈక్విటీ చూసుకున్నట్టయితే 0.54తో మనకి తిలక్ నగర్ ఉన్నట్టయితే పీర్ కంపారిజన్లో డెట్ టు ఈక్విటీలో 0 యునైటెడ్ బ్రివరేజెస్, 0.03 యునైటెడ్ స్పిరిట్స్ అండి. సో దిస్ ఈస్ ద లీస్ట్ అని చెప్పవచ్చు. యునైటెడ్ స్పిరిట్స్లో జస్ట్ 181 crores డెట్ ఉంది కాబట్టి. సో ఒకసారి అన్నింటి యొక్క ప్రోడక్ట్ వైజ్ బ్రేక్ డౌన్ చూద్దామండి. సో ఆల్కహాల్ 99%, రాడికో కైతాన్, మేజర్ వచ్చేసి స్కాచ్, యునైటెడ్ స్పిరిట్స్ కూడా మేజర్ స్కాచ్ 100%. సో గ్లోబల్ స్పిరిట్స్లో లోకల్ బ్రాండ్స్ నుంచి రెవెన్యూ ఎక్కువ వస్తూ ఉన్న గ్లోబల్ స్పిరిట్స్లో కూడా కొన్ని ఐఎంఎఫ్ఎల్ ఉన్నాయి. జిఎం సంత్రా, జిఎం డాక్టర్ అని చెప్పేసి ఈ బ్రాండ్స్ని అయితే మనకి ఐఎంఎఫ్ఎల్ నుంచి రెవెన్యూ జనరేట్ చేస్తుంది. బట్ హైయెస్ట్ వచ్చేసి ఐఎంఐఎల్. సో బ్రాండీలో చూసుకున్నట్టయితే తిలక్ నగర్, అండ్ వైన్లో చూసుకున్నట్టయితే మనకి సూలా వైన్ యార్డ్స్. సో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్షియేట్. ఇవన్నీ ఆల్కహాల్ సెగ్మెంట్లో అయినప్పటికీ ఈవెన్ బీర్స్ని అయితే నేను ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు, యునైటెడ్ బ్రివరేజెస్ని. సో దీంట్లో ఈ టాప్ 2 కంపెనీస్ని ఎందుకే కంపేర్ చేశానంటే కనుక స్కాచ్ రిలేటెడ్ బ్రేక్ డౌన్ చేస్తూ ఉన్నాను కాబట్టి. లొకేషన్ వైజ్గా చూసుకున్నట్టయితే ఆల్ ఓవరాల్ ఇండియన్, అండ్ ప్రెస్టేజియస్ వైజ్గా చూసుకున్నట్టయితే లీడర్ ఈజ్ యునైటెడ్ స్పిరిట్స్, 86% ప్రీమియం స్కాచ్ అమ్ముతున్న కంపెనీస్. సో అసెట్ వైజ్ ఆల్ ద ఇండియన్ కంపెనీస్ అనమాట. సో ఓవరాల్గా ప్రాఫిట్స్లో మనకి యునైటెడ్ స్పిరిట్స్ అనేది రీసెంట్గా క్వార్టర్లీ ప్రాఫిట్స్ అనేవి 6.55 ఎర్నింగ్ పర్ షేర్ అనేది కనిపిస్తుంది. అండ్ రాడికో కైతాన్లో క్వార్టర్స్లో చూసుకున్నట్టయితే 4.73 ఎర్నింగ్ పర్ షేర్ అనేది కనిపిస్తుంది. సో కంపేరేటివ్లీ యునైటెడ్ స్పిరిట్స్ అనేది రాడికో కైతాన్ కంటే మాత్రం బెటర్గానైతే దీంట్లో కనిపిస్తుంది. అలా అని చెప్పేసి రాడికో కైతాన్ని అవాయిడ్ చేయమని కాదు, బట్ నంబర్స్ పరంగా చూసినట్టయితే, ప్రొడక్షన్ వైజ్గా చూసినట్టయితే, ఈవెన్ ఎఫ్టీఏ పరంగా అడ్వాంటేజ్ ఏదైనా ఉంటుంది అంటే కనుక యునైటెడ్ స్పిరిట్స్కి అయితే ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.